హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగితే క్యాన్సర్ వస్తుంది అని భయపడతారు. అయితే దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఇంకా ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగితే నిజంగానే క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందా అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే క్యాన్సర్ రీసెర్చ్ యూకే లాంటి మేజర్ ఆర్గనైజేషన్ చెప్పేదాని ప్రకారం నార్మల్ యూసెస్లో అంటే నార్మల్ టెంపరేచర్లో ఉండే ప్లాస్టిక్ బాటిల్స్లో ప్లాస్టిక్ కెమికల్స్ లీచ్ అయ్యే అమౌంట్ అనేది చాలా తక్కువ. అది హ్యూమన్ హెల్త్కి ఏమాత్రం కూడా హార్మ్ఫుల్ కాదు అండ్ దీనివల్ల క్యాన్సర్ అనేది రాదు అండ్ ఈ సేఫ్ అని ఫుడ్ స్టాండర్డ్స్ ఏజెన్సీస్ కూడా కన్ఫర్మ్ చేశాయి. కానీ రీసెంట్ స్టడీస్లో మైక్రో ప్లాస్టిక్స్ అండ్ నానో ప్లాస్టిక్స్ గురించి టెన్షన్ అనేది పెరిగింది. బికాస్ ఒక లీటర్ వాటర్ బాటిల్లో 2.4 lakh టినీ ప్లాస్టిక్ పార్టికల్స్ అనేవి ఉంటాయి. సో ఈ బాడీలోకి వెళ్ళి ఇన్ఫ్లమేషన్ డిఎన్ఏని డ్యామేజ్ చేయొచ్చు అండ్ అలాగే అనిమల్ సెల్ స్టడీస్లో క్యాన్సర్ రిస్క్ లింక్ ఉందని చూపించాయి. కానీ హ్యూమన్ స్టడీస్లో మాత్రం డైరెక్ట్ ప్రూఫ్ అనేది లేదు, కానీ పాసిబుల్ రిస్క్ అని అంటున్నారు. ఎస్పెషల్లీ సన్లైట్లో బాటిల్స్ అనేవి ఎక్కువసేపు ఉంచితే వాటిలో ఉండే కెమికల్స్ అనేవి లీచ్ అవుతాయి. సో అలాంటి టైమ్స్లో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ రీయూజింగ్ అండ్ ఫ్రీజింగ్ అనేది నార్మల్గా సేఫే, కానీ హార్ట్ కండిషన్స్లో అవాయిడ్ చేయడం అనేది చాలా మంచిది. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నార్మల్ ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ తాగితే క్యాన్సర్ వస్తుంది అని చెప్పడానికి డైరెక్ట్ ప్రూఫ్ అయితే లేదు, కానీ దాంట్లో ఉండే మైక్రో ప్లాస్టిక్స్ వల్ల లాంగ్ టైంలో రిస్క్ అనేది ఉంది. సో బెటర్ సేఫ్ దాన్ సారీ. ప్లాస్టిక్ బాటిల్స్ కంటే స్టీల్ బాటిల్స్ ఆర్ గ్లాస్ బాటిల్స్ వాడడం అనేది చాలా మంచిది. అండ్ అలాగే మీరు ఏ బాటిల్లో వాటర్ తాగుతారు అనేది కామెంట్ చేసి చెప్పండి.